హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరో రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను. అదేంటంటే అఫ్ఘానీ ఎగ్ కర్రీ అనమాట. సో ఎగ్ కర్రీస్లో ఎన్నో స్టైల్స్ చేస్తూ ఉంటాం కదా. ఎగ్ పులుసు అని, ఎగ్ మసాలా కర్రీస్ అని ఎన్నో చేస్తూ ఉంటాము. అది డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అన్నీ కూడా. సో ఇది కూడా చాలా డిఫరెంట్గానే ఉందన్నమాట. చాలా బాగుంది టేస్ట్. సో స్టార్ట్ చేద్దామా మరి. ముందుగా అయితే ఎగ్స్ని బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసేసుకుని 3 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి కూడా ఘాటు పెట్టుకొని వేసేసుకున్నాను అనమాట. కొద్దిసేపు వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలోకి కొద్దిగా నూనె వేసుకొని బాయిల్ చేసుకున్న ఎగ్స్కి ఇలా ఘాటు పెట్టుకొని వేసుకోవాలన్నమాట. ఇందులోకి కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ మిక్సీ జార్లోకి మనము ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా, అది వేసేసుకొని నానబెట్టుకున్న కాజు కూడా వేసుకోవాలన్నమాట. నేను జీరా ఎందుకు వేసానంటే జీరా పౌడర్ యాడ్ చేయాలన్నమాట. నా దగ్గర జీరా పౌడర్ లేదని చెప్పేసి ఫ్రై చేసేసుకొని ఇందులోకి మిక్సీ జార్లోకి వేసేసాను అనమాట. ఇలా గంటసేపు నానబెట్టుకున్న కాజు వేసేసుకొని గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని పక్కన పెట్టేసుకొని అదే కడాయిలోకి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసి బిర్యానీ ఆకు, కొద్దిగా సాజీరా, 2-3 కబాబ్ చీని వేసేసుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ మీద. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని పెరుగు కూడా వేసేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కొద్దిసేపు ఉడికించుకోవాలి.
ఇలా నూనె పైనకి తేలేంత వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ధనియా పౌడరు, 1/2 స్పూన్ గరం మసాలా పౌడరు, 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలన్నమాట. నేను జీరా పౌడరు లేదని జీరాని వేయించేసుకుని మిక్సీ జిల్లాకి ముందే వేసేసుకున్నాను కదా. మీ దగ్గర జీరా పౌడర్ ఉంటే 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోండి. సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసేసుకుని కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ రెడీ. మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరో రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.